హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ముందు రోజు 2 days ముందు నేను హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. సో వరలక్ష్మి వ్రతం అంటే మనం నార్మల్గా చేసుకుంటే సరిపోదు కదా, ఇంట్లో చిన్న వస్తువు దగ్గర నుంచి క్లీన్ చేయాలి. సో ఫస్ట్ నుంచి మా మమ్మీ దగ్గర మాకు అదే అలవాటు. సో పోస్ట్ మ్యారేజ్ తర్వాత కూడా అలానే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. చూడ్డానికి అన్నీ నీట్గా కనిపిస్తున్నాయి, బట్ ఒక్కొక్కటి క్లీన్ చేసేసరికి మామూలు టైం పట్టలేదు, అంత డస్ట్ ఉందన్నమాట. సో నేనైతే కింద అంటే టైల్స్, ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసుకుంటే మా హస్బెండ్ ఫ్యాన్స్, లైట్స్ ఇంకా నాకు అందరినీ ఉంటాయి కదా, అవన్నీ మా హస్బెండ్ క్లీన్ చేస్తారనమాట. సో నీట్గా కనిపిస్తాయి, కానీ ఒక్కొక్క దాంట్లో ఎంత డస్ట్ ఉందంటే ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్ క్లీన్ చేసేద్దామని అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పాప వచ్చేస్తే ముందు దానికి ఎలాంటి డస్ట్ ఉండకుండా ఫుల్గా క్లీన్ చేసి మాఫ్ పెట్టేస్తే పాప వచ్చినా లోపల ఆడుకోవచ్చు కదా అని చెప్పి ముందు బెడ్రూమ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఈలోపు మా హస్బెండ్ ఫ్యాన్స్ వేసేసి ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. సో ఫస్ట్ నుంచి ఎలా ఫాలో అవుతున్నామో అలానే చేయాలి, కానీ సడన్గా అప్పుడు ఏం చేస్తామని బద్దకించకూడదు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలంటే జస్ట్ ఇంట్లో ఉన్న ఈ బొమ్మలు లేదా చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ క్లీన్ చేస్తే సరిపోద్ది. బట్ మా అప్పట్లో, మా చిన్నప్పుడు టైంలో లేదా మా పెళ్ళి కాకముందు అయితే మాకు బోల్డ్ అని ఇత్తడి సామాన్లు ఉండేవి. సో అవన్నీ తీయడం, తోమడం, మళ్ళీ పైన పెట్టడం, మురిసిపోవడం. సో అవి క్లీన్ చేయడానికి ఒక రోజు పట్టేది, అన్ని ఇత్తడి సామాన్లు ఉండేవంట. సో ఇప్పుడు వాటి విలువ తెలియట్లేదు, కానీ కొన్నాళ్ళు పోయాక గోల్డ్ కన్నా ఎక్కువ విలువ చేస్తాయంట అవి. సో మీ దగ్గర ఏమైనా ఉంటే వెళ్ళి 100కి 200కి అమ్మేయకుండా ఇంట్లో జాగ్రత్తగా ఉంచుకోండి. ఇత్తడి సామాన్లు అంటే గోల్డ్ అనుకునే వాళ్ళం. నేనైతే చిన్నప్పుడు అమ్మో మా దగ్గర బంగారు బిందులు ఉన్నాయి, బంగారు పళ్ళాలు ఉన్నాయి అనుకునేదాన్ని. సో అవి చాలా వెయిట్ ఉంటాయి అండ్ చాలామంది అవి క్లీన్ చేసి ఉంచుకోలేక అమ్మేస్తున్నారు. కానీ వెళ్ళి ఒక చిన్న ఇత్తడి ప్లేటో గ్లాసో కొనండి, బయట తెలుస్తుంది ప్రజెంట్ రేట్ ఎలా ఉందో. అలాంటిది ఫ్యూచర్లో దాని రేట్ గోల్డ్ కన్నా ఎక్కువ అవుతుందంటే మీరు ఇప్పుడే మీ ఇంట్లో బంగారాన్నే దాస్తున్నట్టు. నేను ఎప్పుడు చిన్నప్పుడు అనుకున్న బంగారు బిందులు పెద్దయ్యాక నిజమవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటుంటే ఒక పక్క నుంచి ఇంకో పక్క నుంచి మళ్ళీ అస్తమాను 3 to 4, 5 times అయితే నేను ఇల్లు ఊడ్చుంటాను. ఎందుకంటే చిన్న డస్ట్ కూడా ఉండకూడదు, పాప వచ్చేస్తుందిరా బాబు అని చెప్పి చాలా క్విక్గా నీట్గా చేసుకుంటున్నాను. ఈ కబోర్డ్లో ఉన్న సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎంత టైం పట్టిందంటే ఆ నైట్ 10 అయిపోయింది. ఇంకా అన్నీ షూట్ చేయలేక వదిలేసాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ థర్స్డే అనమాట, లెగిసి ఇంకా హెడ్ బాత్ చేసి దేవుడి గది క్లీన్ చేయడానికి వెళ్తున్నాను. దేవుడి గది క్లీన్ చేయడానికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు కదా. సో తలకు స్నానం చేసి ఇల్లంతా మాఫింగ్ పెట్టుకుని అప్పుడు దేవుడి గదిలో వెళ్తున్నాను. ఈలోపు రైస్ అవి పెట్టేశాను. సో నేను ఒక షార్ట్ వీడియోలో ఈ రైస్ని ఎలా వార్చాలో నేను ఒక స్టీల్ది స్ట్రైనర్ తీసుకున్నాను మీషోలో అని చెప్పి పోస్ట్ చేశాను. అది వీడియో మంచిగా వెళ్ళింది. సో అందులో చాలామంది ఏంటి మా హస్బెండ్ నువ్వు ఇంకా సరిగ్గా వార్చలేదు అన్నారు. అంటే అప్పుడు కొత్త కదా, తెలియదు. ఇప్పుడైతే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. టక్కున ఇలా పెట్టేస్తే మంచిగా అది స్ట్రైన్ అయిపోతుంది. ఇంకెప్పుడు మా దేవుడి గది షూట్ చేయలేదు కదా. సో ఇది మా దేవుడి గది. ఎక్కువ పూజ అంటే నేను ఓన్లీ థర్స్డేస్ చేస్తాను. సో ఈ మధ్య పాప వచ్చాక కుదరలేదు. సో ఇంక దేవుడి గది ఇలా కాదు, ఇంచ్ టు ఇంచ్ క్లీన్ చేయాలని ఫిక్స్ అయ్యి పట్టుకున్నాను. సో మార్నింగ్ అరౌండ్ 9కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 1:30 అలా అయిపోయింది. స్టిల్ ఇంకా దేవుడి బొట్లు పెట్టడం ఇవన్నీ మా మమ్మీ వచ్చి హెల్ప్ చేశారు. సో ఇవన్నీ క్లీనింగ్కే నాకు ఇంత టైం పట్టేసింది. సో ఆఫ్టర్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత నేను యాక్చువల్గా దేవుడి గదిలో నేను మాఫింగ్ స్టిక్తో ఇంట్లో పెట్టిన స్టిక్తో పెట్టాను. మళ్ళీ క్లాత్ తీసుకుని నార్మల్గా మన పాతకాలం తడిగుడ్డు పెడతారు కదా, అలా పెడతాను అనమాట. ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ నుంచి ఏది అలవాటు అయితే అదే కంటిన్యూ చేస్తాం కదా, అంత ఈజీగా దేవుడికి సంబంధించిన విషయాల్లో మనం మార్చము. సో అవన్నీ మాఫింగ్ పెట్టుకుని సర్లే రిలాక్స్ అవుదామంటే ఇంకా అప్పుడు గుర్తొచ్చింది పూజ సామాన్లన్నీ మళ్ళీ క్లీన్ చేయాలి కదా అని చెప్పి కూర్చుంటే యాక్చువల్గా ఇది చూడడానికి టైం ల్యాబ్స్లో ఒక 10 secondsలా కనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ 1 hour అలా నుంచుని క్లీన్ చేస్తూనే ఉన్నాను. అన్నీ పట్టాయి. యాక్చువల్లీ దేవుడి పూజ సామాన్లు నేను తోమను, ఎందుకంటే ఇత్తడికి అంత ప్రెషర్ అప్లై చేసి నేను తోమలేను. మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు. బట్ ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళి పూజ సామాన్లు అవన్నీ తెచ్చుకోవాలి అని చెప్పి నేనే క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఈవినింగ్ మామిడి తోరణాలు అవి మా హస్బెండ్ కడుతున్నారు. మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చేసుకుని కొంచెం ఐబ్రోస్ తెచ్చుకున్నాను, ఆ లుక్ తెలుస్తుంది కదా. ఇంకా తెచ్చినవన్నీ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎక్కడి వక్కువ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే రేపు ఉన్న రోజు టెన్షన్ పడకుండా దగ్గరలో ఉంటాయని చెప్పి సదిరేసుకుంటున్నాను అనమాట. నేను లక్ష్మీదేవిని హాల్లోనే పెడతాను. లాస్ట్ 3 yearsగా అలాగే చేస్తున్నానని హాల్లోనే పెడుతున్నాను. యాక్చువల్గా పాప లాగేస్తుందేమో అనుకున్నాను, కానీ మీరు నమ్మరు, అస్సలు ఒక్క
ఒక్కటి కూడా ముట్టుకోలేదు. జస్ట్ చెప్పాను కదా, దానికి దేవుడి పిచ్చని అస్తమానం వెళ్ళి దండం పెట్టుకోవడం, డ్యాన్స్ చేయడం, వెళ్ళిపోవడం. ఇంకా అమ్మ వచ్చి దేవుడికి ఫోటోలు అవి బొట్లు పెడుతుంది. మా హస్బెండ్ డెకరేషన్ స్టార్ట్ చేశారు. సో ఇదంతా ప్రిపరేషన్ వ్లాగ్. పూజ ఎలా చేసుకున్నాను, ఏమేమి పెట్టాము, ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. మీకు టైం ఉన్నప్పుడు చెక్అవుట్ చేసేయండి. సో ఈ వ్లాగ్ ఇంతే. సో ఇంత డెకరేషన్ చేస్తున్నట్టు మా పాపని డాడీ దగ్గర ఉంచాం, అందుకే ఇంత త్వరగా చేసేసుకుంటున్నాం. బట్ లేటర్ ఆన్ తను వచ్చేసరికి ఏంటి ఇంత జరిగిపోతుంటే నన్ను మా డాడీ దగ్గర వదిలేసారా అన్నట్టు అలా షాక్ అయిపోయి అన్నీ చూసేసి ఆడేసుకుంటుంది ఇష్టం వచ్చినట్టు. ఫుల్ ఎక్సైట్ అయిపోయింది అనమాట ఇవన్నీ చూసి. దానికి భలే నచ్చేసింది. సో దానికి అసలే పూజలు పిచ్చి కదా. మా పాపని ఎలా రెడీ చేసాం, అసలు మేము ఎంత బాగా పూజ చేసుకున్నాం, అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అండ్ అమ్మవారికి శారీ కూడా నేను ఫస్ట్ టైం డ్రైప్ చేసాను, అది కూడా నేను సూన్ షేర్ చేసుకుంటే ఎవరికైనా యూస్ అవుతామో.